కిచెన్లో లైటు వస్తున్నా. అది అక్కడి నుంచి వచ్చినోడు అటు వెళ్తావు కదా, మళ్ళీ ఇటు వచ్చి వెళ్తావేమో అని అలాగే చేస్తావు నువ్వు. ఎందుకంటే కాలు నొప్పున ఉన్నప్పుడు తక్కువ నడవాలి. అక్కడ ఉన్న పనులు అక్కడే తొందరగా చేసుకుని రావాలి అంటే కయ్యమని అంటావు. పొద్దున్నుంచి కొంచెం ఇందులో మజ్జిగ వేసేయమ్మా, మజ్జిగ వేస్తే కొంచెం బాగుంటుంది. మజ్జిగ వేసేసి మజ్జిగ వేసి స్పూన్ ఇచ్చేసామంటే అదే అదే కదమ్మా తోడు పెడుతున్నాను. వేరే గిన్నెలో పాలు తీసే తోడు పెడదాం. ఇందులోనే పైన మళ్ళీ ఉన్నాయా పాలు అందులో మొత్తం మరిగిపోయి అందులో పోయి అన్నీ ఉంటాయి ఇప్పుడు. మొత్తం మరిగిపోయినాయి. మర్చిపోయాను పెట్టి మర్చిపోయాను అనమాట. పోసే అందులోనే. ఇందులో పోసేచ్చమ్మా, పాలే కదా చెక్కబడిపోయి చూడు. అన్ని ఇలా జరపొచ్చు కదా నాన్న, అన్ని ఇలా జరపొచ్చు కదా. మనా ఇట్రా రే, కొంచెం ఇదిగా ఉంటే నువ్వు మూలంగా కూర్చుంటావేంట్రా. ఇదిగో రేపొద్దున వెళ్తావు కదా పాలకి. వెళ్ళలేదు కదా, అదే కదా. పోలీ వేరే ప్యాకెట్ అన్నా తెచ్చిద్ది కానీ అది పెట్టేసి అటు వచ్చాయనమాట. పొద్దున్న వేసావు మిషన్లో, రాత్రి ఉతికేవు. పొద్దున్న వేసాడండి, ఇప్పుడు వేసాడు, బట్టలు ఆరేసాడు. చెప్పగాను కొంచెం ఏదో పనిలో ఉండేవరకు ఆ పని మర్చిపోతాడు, ఏదో పనిలో ఉండేవరకు ఆ పని మర్చిపోతాడు. ఇలా చేస్తే ఎలాగా మరి? చెప్తే నీకు ఇసుపుగా ఉంటుంది, నేను చెప్తే చెప్పకుండా చేస్తే బాగుంటుంది. ఏమన్నాను అందుకనే ఏమనకుండా నోరు మూసి ఒకసారి 2 సార్లు చెప్పాను, ఊరుకున్నాను. ఒకసారి 2 సార్లు చెప్పేసి ఊరుకున్నాను. 10:30 అయినా కూడా గుర్తు రాలేదు. 10:30కి చెప్తే అప్పుడు ఆరేసాడు. వర్షం వచ్చేస్తుంది, ఆ పక్కన ఆరేసాము, గాలికి ఎగిరిపోతాయని. బీభత్సమైన వర్షం వచ్చింది ఈరోజు. ఎంత వర్షం అంటే అంత వర్షం వచ్చింది.